వాక్యాన్ని విని వాటి ప్రకారంగా మన బ్రతుకులను మార్చుకుందామండి. వాక్యాన్ని అందించవలసిందిగా పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరింత మంచి సమయాన్ని మనకి ఇచ్చిన దేవాతి దేవునికి ముందుగా మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు ధ్యానించుకునే మంచి సమయానికి మనం వచ్చామండి. అందరూ కూడా మనసు పెట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినండి ప్రియులారా. మరి మన ఆత్మీయ జీవితాలను బలపరిచేటువంటి మరి ఉన్నతమైన మాటలు దేవుడు మన కొరకు వ్రాయించాడు ప్రియులారా. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనలను పనిచేయిస్తున్న ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మకు కూడా వాక్యం అంత అవసరం ప్రియమైన దేవుని ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినండి ప్రియులారా. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి నియమాలు ఎంత అవసరమో అంత అవసరము వాక్యాన్ని పాటించడం వలన కలిగేటువంటి ప్రయోజనం. ఆత్మకు అంత అవసరం ప్రియులారా. శరీరాన్ని నడిపిస్తుంది, చలింపజేస్తుంది కేవలం ఆత్మ ప్రియులారా. రైట్. ఈరోజు మనం మరి ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని అమూల్యమైన సంగతులు మనం నేర్చుకోబోతున్నాం ప్రియులారా. కాబట్టి మన ఆత్మలను బలపరుచుకోవడానికి మరి వాక్యాన్ని మరి శ్రద్ధగా వినాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుని వల్లరా, సామెతల గ్రంథము 24వ అధ్యాయము. గత వారం మనం 17, 18 వచనాలను మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మరికొన్ని వచనాలను మనం ధ్యానించుకోబోతున్నాం ప్రియులారా. ఏమండి, 19, 20 వచనాలు మనం చూస్తే అందరం మనసు పెట్టి దయచేసి వాక్యాన్ని వినండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదువుతున్నామండి. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము, భక్తిహీనుల ఎడల మత్సర పడకుము, దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును అన్నాడు ప్రియులారా. ఇక్కడ దుర్జనులు, భక్తిహీనులు, దుర్జనులు, భక్తిహీనులు వీళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. వీళ్ళ గురించి తెలియజేస్తున్నాడు దేవుడు. దుర్మార్గునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపం ఆరిపోవును అన్నాడు. వారి గతి ఎలా ఉంటుందో, దుర్మార్గుల గతి, భక్తిహీనుల గతి ఎలా ఉంటుందో అలాంటి గతి మీకు పట్టకుండా ఉండడానికి ఒక జాగ్రత్త చెప్తున్నాడు ప్రియులారా. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము. దుర్మార్గులు ఒకవేళ అభివృద్ధి చెందుతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి అంత దుర్మార్గం చేసినా ఇంత అభివృద్ధి చెందేస్తున్నాడు ఏంటి అని మనం కూడా అలా చేయాలి అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు ప్రియులారా. అర్థమైందా? దుర్మార్గుడు వాడి యొక్క పరిస్థితిని బట్టి, వాడి స్థితిని బట్టి వాడికి గతి ఒకటి ఉంది, నియమించాడు దేవుడు. కాబట్టి వాడు ఆ పరిస్థితికి వెళ్తాడు. మనం వాళ్ళని చూసి వ్యసన పడటం ఏంటి? భక్తిహీనుల ఎడలు ఎందుకు మత్సరపడడం అని మరి నీతి కలిగినటువంటి వారితో చెబుతున్నాడు ప్రియులారా. నీతి మంతులారా, నీతి గలవారులారా, దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడొద్దు, భక్తిహీనుల ఎడల మత్సర పడొద్దు. అయితే దుర్జనుడికి ముందుగా అయితే లేదన్నాడు. అయితే భక్తిహీనుడి పరిస్థితి ఏంటంటే వాళ్ళ దీపం ఆరిపోతుంది. భక్తిహీనుడు, దుర్జనుడు, ఎన్ని సంగతులండి మనం చదువుకుంటూ వచ్చాం ప్రియులారా.
అర్థమైందా? ఎన్నో వచనాలు మనం ఈ గ్రంథంలో చదువుతూ ధ్యానించుకుంటూ వస్తున్నాం ప్రియులారా. ఇదే అధ్యాయంలో మొదటి 2 వచనాలు కూడా రాస్తున్నాడు ప్రియులారా. ఇదే అధ్యాయం 24వ అధ్యాయంలోనే అక్కడ కూడా ఏమన్నాడు, ఏమంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పదే పదే చెబుతున్నటువంటి వచనాలు రిపీట్ అవుతున్నాయి. చూసారా వచనాలు? చాలా వచనాలు రిపీట్ అవుతున్నాయి. మరి ఎన్నిసార్లు రాసేసాడు ఏంటి అనుకుంటారేమో. అంటే ఇన్నిసార్లు రిపీట్ చేశాడంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రియులారా. దుర్జనులు చూసి మత్సర పడకు, వారి సహవాసము కోరకు. అర్థమైందా? వారి సహవాసం కోరద్దు. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. చూసారా, వాళ్ళు అలాగ ఉంటారు. వాళ్ళ సహవాసం చేస్తే మనం ఏమైపోతాం? అర్థమైందా? కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండటమే ఉత్తమమైన లక్షణం ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందండి? అదేవిధంగా 73వ కీర్తనలో కూడా 2వ వచనంలో ఈ 24వ అధ్యాయానికి 73వ కీర్తనకి చాలా సంబంధం ఉంది ప్రియులారా. 73వ కీర్తన 2వ వచనం, కీర్తన గ్రంథము 73వ కీర్తన 2వ వచనమా, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనులు క్షేమము నాకు కనబడినప్పుడు, నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని. చూసారు ఏమన్నాడండి? 73వ వచనం మళ్ళీ చదువుతామండి సరిగ్గా. నా పాదములు జారుటకు కొంచెమే తప్పినాయి అంటండి, నా అడుగులు జారడానికి సిద్ధంగా ఉన్నాయంట అన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. చూసారా, భక్తిహీనులు క్షేమంగానే ఉన్నారంట. క్షేమంగా ఉండడం చూసి గర్వించే వారు ఉన్నారు, ఆ గర్వించే వారిని బట్టి నేను మత్సరపడ్డాను. అంటే కామన్గా వచ్చేస్తుంది అనమాట అండి. అర్థమైందండి? గర్వించే వారిని చూసి భక్తిహీనంగా ఉండటం అది పెద్ద గొప్పగా అనుకుంటారు కొంతమంది, వాళ్ళ క్షేమంగా ఉండడం. అది చూసినప్పుడు గర్వించే వారిని చూసి నేను మత్సరపడ్డాను, అసూయపడ్డాడు అనమాట అండి కదా, మత్సరపడ్డాడు. కాబట్టి మనకి ఆ లక్షణం ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందండి? మీరు వ్యసన పడకండి, దుర్మార్గులను చూసి మీరు వ్యసన పడకండి, భక్తిహీనుల ఎడల మీరు మత్సర పడకండి. అర్థమైందా? దుర్జనునికి మంచి గతి లేదు, ముందు గతి లేదు, అసలు మంచి గతి కూడా లేదు. అర్థమైందండి? భక్తిహీనుల దీపము ఆరిపోవును, భక్తిహీనులు చెదరగొట్టబడతారు గాలి చేత అన్నట్టుగా. అర్థమైందా? ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాడు ప్రియులారా. ఇక 21, 22 వచనాలు కూడా మనం ధ్యానిద్దాం ఈరోజు. అర్థమైందా? మనసు పెట్టి వినండి ప్రియులారా. 21, 22 వచనాలు. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చెయ్యని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియనదో ఎవరికి తెలియను అన్నాడు ప్రియులారా. ఎవరికి తెలియను అన్నాడు చూడండి ప్రియులారా. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము అన్నాడండి. ఏమంటున్నాడు? యెహోవాను ఘనపరచండి. రెండో పాయింట్ ఏమన్నాడంటే రాజును కనపరచండి, కనపరచుము. అసలు అలాగు చెయ్యని వారి జోలికి పోకుము.
చెయ్యని వారు ఉంటారు. ఎలాగూ చేయని వారు? యెహోవాను ఘనపరచని వారు, రాజును ఘనపరచని వారు ఉన్నారు. అలాంటి వారి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడండి. అట్టివారికి ఎట్టివారికి అంటే ఘనపరచనిటువంటి వాళ్ళకి, యెహోవాను గాని రాజును గాని ఘనపరచనటువంటి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించునంటున్నాడండి. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియదంట ప్రియులారా. ఎవరికి తెలియను? ఎవరు చెప్పగలరు అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరికి తెలియను? వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను? ఎవ్వరికి తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి కుమారుడా యెహోవాను ఘనపరచుము అన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా మనం యెహోవాను ఘనపరచవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఆయన మన పట్ల చేసినటువంటి కార్యముల విషయమే నిజంగానే మనమంతా కూడా కృతజ్ఞులమే కదా. ఆయన మన ఎడల చూపుతున్నటువంటి అపరిమితమైన ప్రేమ, మన ఎడల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, దానికి లిమిట్ లేదు ప్రియులారా. అపరిమితమైనటువంటి ప్రేమ మన ఎడల ఆయన దేవాతి దేవుడు యెహోవా మన ఎడల చూపిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి అలా చూపిస్తున్నటువంటి మన దేవుని ఎడల మనం ఎలా ఉండాలి? ఆయనను కనపరిచేలాగా మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యెహోవాను గణపరచాలి, మనం యెహోవాను గణపరచాలి. అర్థమైందా? ఏమి చేసినా సరే, మనం ఏమి చేసినను, అర్థమైందండి? అపోస్తలుడైన పౌలు రాస్తూ మనం ఏమి చేసినా ఆయన నామం మహిమార్థమే చేయాలి. ఎవరి నామం మహిమార్థమై? తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందా? తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై చెయ్యాలి. ఆయనని ఘనపరిచేలాగా చెయ్యాలి, ఘనత పొందేలాగా మనం ఏ పనైనా చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొక విషయం చెప్తున్నాను, మనం ఏ పని చేసినా దేవుడు ఘనత పొందాలి, ఆయనను ఘనపరచాలి. ఇక మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుని ఎక్కువగా ఘనపరచినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా. ముందున్న భక్తులు ఘనపరిచారండి, యెహోవాను ఘనపరిచారు, వాళ్ళు యెహోవాను గొప్ప చేశారు. అర్థమైందా? యెహోవాను గొప్ప చేశారు, ఘనపరిచారు. కాబట్టి యెహోవాను ఘనపరిచారు వాళ్ళు. యేసుప్రభు వారు కూడా తండ్రి అయిన దేవుని ఘనపరిచారు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఘనపరుస్తూ ఆయన అంటున్న ఒక అద్భుతమైన మాట ప్రియులారా. ఏమన్నా అందరికి అర్థమవుతుందా పాఠం? యేసుప్రభు వారు తండ్రిని ఘనపరుస్తూ అంటున్నటువంటి ఒక అద్భుతమైన మాట ప్రియులారా. అది చదువుదామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. 23వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ చూడండి ప్రియులారా, తండ్రిని ఘనపరచునట్లుగా. ఇక్కడ చూడండి ప్రియులారా, తండ్రిని ఘనపరచడం మనకు తెలుసు కదండి. ఇక్కడ సామెతల గ్రంథకర్త రాస్తే ఏమన్నాడు? యెహోవాను ఘనపరచు, తండ్రిని ఘనపరచు. అర్థమైందా ప్రియులారా? తండ్రి యెహోవాను ఘనపరచమంటున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? తండ్రిని ఘనపరిచినట్లుగా. తండ్రిని ఘనపరుస్తున్నారు కదా, అందరూ కూడా ఎవరిని ఘనపరచాలి? ఇప్పుడు కుమారుని ఘనపరచాలి అన్నాడండి. తండ్రిని ఎలాగైతే ఘనపరుస్తున్నారో అలాగా కుమారుని ఘనపరచండి అన్నాడు ప్రియులారా. అంటే కుమారుని కూడా ఘనపరచాలన్నమాట. అవునంతేనా? కుమారుని కూడా ఘనపరచాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, కుమారుని ఘనపరిచేవాడు తండ్రిని ఘనపరుస్తున్నాడు. చదవండి. సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, గమనించండి. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు, కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని
ఘనపరచడు అన్నాడండి. అంతేనా? కుమారుని ఘనపరచినోడు తండ్రిని ఏం ఘనపరుస్తాడు? అంతేనా? కుమారుని ఘనపరచిన వాడు తండ్రిని ఏం ఘనపరుస్తాడండి? కుమారుని ఘనపరచినటువంటి వాడు తండ్రిని ఘనపరచడు అని ఎంత ఖచ్చితంగా చెప్పేస్తాడు చూసారా? అర్థమవుతుంది అందరికీ? కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరచడు అన్నాడండి. ఇప్పుడు కుమారుని అంగీకరించలేనోడు తండ్రిని ఇంకేం అంగీకరిస్తాడండి? అర్థమైందా? యేసు ప్రభు వారు మన రక్షణ నిమిత్తమై మనల విమోచన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అది అంగీకరించవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట ప్రియులారా. ఇది అందరూ అంగీకరించవలసిందే. సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి విచ్చేసినటువంటి ఘనుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఖచ్చితంగా ప్రపంచం ఒప్పుకోవాలి ప్రియులారా, ఒప్పుకోవాలి. ఆయనను ఒప్పుకోనప్పుడు, ఆయనను ఒప్పుకోలేనప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ఒప్పుకోలేనట్టే లెక్క. ఇంకా బాగా చెప్పాలంటే ప్రియులారా, యేసు ప్రభు వారిని ఒప్పుకోనని వాడు దేవుడు ఉన్నాడని కూడా ఒప్పుకోవట్లేదు వాడు. అర్థమైందండి? చాలా మంది ఆ దేవుడు ఒక్కడేనండి, అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటారా? రైట్. ఎలా కొలిచినా, ఏ విధంగా ఏ రూపంలో పూజించినా ఏమన్నంతే కదా, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దెయ్యాలు కూడా అంటున్నాయి ఆ మాట. ఈ మనుషులే కాదు, దేవుడు ఒక్కడే అని దెయ్యాలు కూడా అంటున్నాయి ప్రియులారా. అవేమో వణుకుతూ అంటున్నాయి, కానీ వణుకు లేకుండా అన్నాడు మనిషి. అదే మనిషికి దెయ్యాలకి తేడాది. అర్థమైందా ప్రియులారా? దెయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. అర్థమైందా ప్రియులారా? అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, కుమారుని కనపరచకపోతే ఇక తండ్రిని కూడా కనపరచట్లేదు వాడు లెక్క అనమాట. అంతే కదా? కుమారుని ఒప్పుకోనని వాడు తండ్రిని ఒప్పుకోలేడు. అర్థమైందా? ఆలోచించండి ప్రియులారా. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుని ఘనపరిచాడు ప్రియులారా. తండ్రి అయిన దేవుని ఘనపరిచారు. అలాగే మనల్ని కూడా ఘనపరచమని చెప్పాడు. అర్థమైందండి? ముందుగా యేసు ప్రభు వారిని ఘనపరచండి, అప్పుడు తండ్రిని ఘనపరిచినట్టే. అర్థమైందా? అక్కడ 24వ వచనంలో ఏమంటాడు? నా మాట విని అంటే ఫస్ట్ ఎవరి మాట వినాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట. నా మాట అనగానే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అర్థమైందా మీకు? నా మాట విని నన్ను పంపిన వారు ఉన్నారు ఒక ఆయనే తండ్రి అయిన దేవుడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం గలవాడు. చూసారు ప్రియులారా? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చూసారు ప్రియులారా? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరు మరణములో నుండి జీవంలోనికి దాటారంటే ఆయన మాట విన్నవారు. అంటే ఫస్ట్గా మనం ఆయన మాట వింటే అంతే కదండి. యేసు మాట వినకుండా తండ్రిని ఎలాగా కనపరుస్తావు? యేసు మాట వినకుండా తండ్రిని ఎలాగా స్తుతించగలుగుతాం? ఆయన ఎలా గొప్ప చేయగలుగుతాం? యేసును కనపరచకుండా, ప్రభువుని కనపరచకుండా, ప్రభువుని కనపరిస్తే తండ్రి అయిన దేవుని ఘనపరిచినట్టే. అర్థమైందండి? కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరచడు. అంటే కుమారుడే నీకు అర్థం అవ్వకపోతే ఇంకా తండ్రి ఏమర్థమవుతాడు నీకు? యేసు ప్రభు వారే సమాజానికి అర్థం కాకపోతే దేవుడు ఒక్కడని అనుకుంటున్నటువంటి వాడు ఆ దేవుడు ఎవరో ఇంకేమర్థమవుతాడు? అర్థమవుతుందండి? కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఒప్పుకోకపోతే దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటున్నారు సరా, ఆ ఒక్కడు ఎలా తెలుస్తాడు? కుమారుని ఒప్పుకుంటే, కుమారుని ఘనపరిస్తే
తండ్రిని గణపరిచినట్టు తండ్రిని కూడా గణపరుస్తాడు. అంతే కదండి. కుమారుని గణపరిస్తే తండ్రిని కూడా గణపరుస్తాడు. కుమారుడే అర్థం కాలేదు ఇక్కడ. ఏమనంతేనా? కుమారుడే తెలియలేదు వీళ్ళకి. అంటే భూమి మీదకు వచ్చినటువంటి వ్యక్తినే వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా గుర్తుపట్టగలరండి? అర్థమైందండి? కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు, ప్రియులారా, అర్థించారు. మరి ఆయనని గుర్తించలేని మనిషి కనబడనటువంటి దేవుణ్ణి ఎలా గుర్తించగలడు? ఇక్కడ మెయిన్ పాయింట్ అది. అర్థమైందండి? ఇప్పుడు తండ్రి అయిన దేవుని గణపరచాలి అని అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనని గణపరచాలి. ఈయనే అర్థం కాలేనప్పుడు ఇంకా ఆయనకి ఏమర్థమవుతాడు ఈ సమాజానికి? ఈయన్ని గుర్తించలేనప్పుడు, కనిపించే వ్యక్తిని గుర్తించలేనప్పుడు కనిపించని దేవుణ్ణి ఎలా గుర్తించగలుగుతారు ప్రియులారా? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. కనిపించే ఒక మనిషికే సాయం చేయలేనుడు కనిపించని దేవునికి ఏం సాయం చేయగలడు? అంతేనా? ప్రియమైన దేవుని ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడంటే తండ్రిని గణపరచండి, యెహోవాను గణపరచండి అన్నాడు. గణపరచుము. యెహోవాను ప్రభువైన యేసుక్రీస్తు వారు గణపరిచారు ప్రియులారా అని ఆయనే అంటున్నాడు. ఆ మాట మనందరికీ తెలిసిన మాటే చదువుతాం ప్రియులారా. యోహాను సువార్తలోని 17వ అధ్యాయము 4వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు అంటున్న మాట ప్రియులారా. ఇది చేయుటకు తండ్రి అంటే ఎవరితో అంటున్నాడు? తండ్రితో అంటున్న మాట ప్రియులారా. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మహిమపరచటం అన్నా ఘనపరచటం అన్నా ఒకటే. అర్థమైందా? మహిమపరచటం అన్నా ఘనపరచటం అన్నా ఒకటే. అంటే యేసు ప్రభువు వారు ఏం చేశారు? తండ్రి అనే దేవుని ఈ భూమి మీద మహిమపరిచారు. ఎలా మహిమపరిచారు అంటే ఆయనకి ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా నెరవేర్చి అన్నాడండి. అర్థమైందా? సంపూర్ణంగా నెరవేరిస్తే దేవునికి మహిమ కలుగుతుంది అని అర్థమవుతుందండి ఇక్కడ మనకి. అంటే యెహోవాను గణపరచటం అంటే ఏంటి? ఆయన చెప్పినది చెయ్యడమే ఆయనని గణపరచటం. అర్థమైందండి? గణపరచటం అంటే ఈ సమాజానికి ఏమి తెలుసంటే స్తుతి అంటమే తెలిసిందండి. అంతేనా? స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, ఈ పదాలు బాగా తెలుసండి. దేవుణ్ణి స్తుతించండి అనగానే ఉపయోగించేటువంటి పదం ఏంటి? దేవుని స్తుతించండి అనగానే హల్లెలూయా అంటున్నారు. అంతేనా? దేవుని స్తుతించటం అంటే ఏంటి? హల్లెలూయా చెప్పడం కాదు, స్తోత్రమయ్యా అని చెప్పడం కాదు, ప్రవ్వా ప్రవ్వా అని పిలవడం కాదు, చెప్పింది చెయ్యడం. నేను ఎలాగ నడుచుకోమన్నాడో నడుచుకుంటలేదు, హల్లెలూయా అంటున్నాడు. చెప్పింది చేయటం మానేసి స్తోత్రం అన్నాడు. చెప్పింది చేయటం మానేసి ప్రవ్వా అంటున్నాడు. ఆయన ఏమన్నాడు? ప్రభు అన్న మాట ఏంటి? చెప్పు మాటల ప్రకారంగా చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం చెయ్యక, ఏమన్నాడంటే యేసు ప్రభు వారు అంటున్న మాట ఇది. ఏమండి? నేను చెప్పు మాటల ప్రకారం చెయ్యక, నేను చెప్పింది చెయ్యాలి. అర్థమైందండి? ఇప్పుడు
యేసు ప్రభు వారిని గొప్పగా మనం భావించగలిగితే ఆయన చెప్పిన పని చేయగలుగుతామండి. అంతేనా? ఆయనను గొప్పగా ఆలోచించుకోకపోతే చెప్పిన పని చేయలేరు ప్రియులారా. ఒక ఆయన మనకి యజమాని అని గ్రహిస్తేనే ఆయన చెప్పిన పని మనం చేస్తాం. ఆయనను మనం యజమానిగా తీసుకోలేదనుకోండి ప్రియులారా, చెప్పిన పని మనం ఎందుకు చేస్తాం? నువ్వెవడు చెప్పేది అంటాం అవసరమైతే. అర్థమైందండి? ఈ యేసు ప్రభు వారు యేసు అందరికీ ప్రభు అయినా, అంతేనా? కొందరికీ కాదు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు, అందరికీ రాజు. ఈయన కొందరికే కాదు. కాబట్టి అందరూ ఆయన మాట వినాలా అక్కర్లేదా? వినాలి. కాబట్టి వినటం అంటే ఏంటి? శబ్దం వస్తుంది, విన్నాం అంతే. సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చింది, విన్నాం. వినడం అంటే ఏంటంటే చెప్పింది చేయడమే. అర్థమైందండి? వినడం అంటే ఏంటి? ఇక్కడ చెప్పింది చేయడం. అర్థమైంది ప్రియులారా? కాబట్టి నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, అర్థమవుతుంది అందరికీ? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయట్లేదు. చేయకుండా ఏమంటున్నారు? ప్రవ్వా అంటున్నారు. ఎందుకు అంటాడండి? ఎందుకు అంటున్నాడు? ఎందుకు పిలుస్తున్నారు నన్ను? నేను చెప్పింది మీరు చెయ్యండి. స్తోత్రం అంటే సరిపోయిందా? హల్లెలూయా అంటే అయిపోయిందా? దేవుని కనపరిచినట్టు అది. హల్లెలూయా అని చేతులు ఎత్తకపోతే మీకు చేతులు లేవా అంటున్నాడు ఒక ఆయన. అర్థమైందండి? చాలా మంది ఇంకేమంటారు? చేతులు ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటాడు. అదా దేవునిని స్తుతించడం అంటే, దేవునిని కొనియాడడం అంటే అదా? అలాగే ఇంట్లో కూడా ఏం చేయాలంటే, ఇంట్లో ఏమన్నా పేరెంట్స్ పని చెప్పారనుకోండి, అమ్మ వందనాలు, అమ్మ నీకు కృతజ్ఞతలు, అమ్మ నీకు హల్లెలూయా అనండి అంతే. చెప్పింది చెయ్యరా ఫస్ట్ అంటది. చెప్పింది చెయ్యరా అంటాడు నాన్న. అవునా కాదా? ఏం నాకు వందనాలు చెప్తున్నావేంటి, నాకు కృతజ్ఞతలు చెప్తున్నావేంటి? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న అన్నారు అనుకోండి, ఒరే ముందు చెప్పింది చెయ్యాలి. అంతేనండి? ఇప్పుడు సమాజం ఎలా ఉంది అంటే, దేవునికి స్తోత్రం అంటే, దేవుని స్తుతించడం అంటే ఏమనుకున్నారంటే హల్లెలూయా చెప్పడమే స్తుతించడం అనుకున్నారు ప్రియులారా. చెప్పింది చెయ్యాలి. ప్రభు ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలిచిన ఎందుకు అన్నాడండి. అంటే నీకు ప్రభువా అని పిలవటం వల్ల నీకు ఉపయోగం లేదురా నాన్న అన్నాడు అనమాట. అర్థమైందా? చెప్పింది చేయకుండా ప్రభువా అని పిలవద్దు అన్నాడండి. అంటే పిలవద్దు, ఎందుకు ఉపయోగం లేదు అన్నాడు అనమాట. ప్రభువా అని పిలిచితే ఎందుకు అన్నాడు అంటే అర్థం ఏంటి? మీరు వేస్ట్గా పిలుస్తున్నారా అని. నీకు పిలిచినా ఉపయోగం లేదురా నీకని. పిలిచినా ఉపయోగం లేదు, చెప్పింది చేయట్లేదు కదా నువ్వు. కాబట్టి ప్రియులారా, చెప్పింది చెయ్యాలి. అందుకే మరలా మత్తయ్య గారు కూడా రాస్తూ ఆ మాట ఏమన్నాడంటే, మత్తయ్య గారు కూడా రాస్తున్నారండి ఆ మాటని. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం నుంచి ఇది అందరికీ తెలిసిన వచనాలు ప్రియులారా ఇవి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు అన్నాడండి. కానీ అర్థమైందా? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు, ఆయన జీవించిన కాలంలో చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రత్యక్షంగా ఆయన నోట నుంచి వచ్చి పలకగా వ్రాయబడినటువంటి మాటలు ఇవి ప్రియులారా. ఆయన ఏమన్నాడు? ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని అన్నాడు. ప్రభువా అని పిలిచినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అనుకుంటే ఎందుకన్నాడు? అది ఏం చేయమన్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే
తండ్రి చిత్త ప్రకారం చేయువారే ప్రవేశించుదురు. అర్థమైందండి? తండ్రి చిత్త ప్రకారం చేసేవారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటే పొరపాటది. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ప్రభువా ప్రభువా స్తోత్రము హల్లెలూయా అని ఓ మాట్లాడేస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు అన్నాడండి. ఎందుకు పిలుచుట? ఎందుకు అంటే ఉపయోగం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అసలు మీరు ఒక విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పాత నిబంధన గ్రంథంలోనండి యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడండి. అర్థమైందా? ఉచ్చారణే వ్యర్థంగా జరగకూడదు. యెహోవా నామాన్ని వేస్ట్గా వ్యర్థంగా మాట్లాడేస్తే ఒకవేళ నిర్దోషులు మనపడతాం అనుకుంటున్నారేమో. నిర్దోషిగా మాత్రం ఎంచబడడు అన్నాడండి అక్కడ నిర్గమకాండంలో. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఓకేనా? నిర్దోషిగా ఎంచడు. నిర్దోషిగా ఎంచుతాడు అనుకుంటున్నారేమో, ఎంచడు అన్నాడండి. అర్థమైందా? నీ దోషాలు పోగొట్టుకోకుండా యెహోవా నామాన్ని వ్యర్థంగా పలికితే దానివల్ల ఉపయోగం లేదు ప్రియులారా. అంతే కాకుండా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రియులారా, అదే కాకుండా యేసు ప్రభు వారిని గురించి కూడా మాట్లాడుతూ ప్రభువా ప్రభువా అని అస్తమానం పిలవడం కాదు, ఆయన ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి ప్రియులారా. చాలా మందికి అలవాటు అయిపోయిందండి, అంతే. ఇంకా మనం ఏం చేస్తాం? అంతేనా? ప్రతిదానికి స్తోత్రం హల్లెలూయా. ఏమండి ప్రభువా, ఏమండి అలా ఉచ్చరించడం అలవాటు అయిపోయింది. దానివల్ల మనం అబ్బా ఎంత భక్తి అనుకుంటే పొరపాటు అనమాట అది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవాని ఘనపరచమంటున్నాడు, దేవునిని ఘనపరచమంటున్నాడు. ఘనపరిచినటువంటి వ్యక్తిని చూస్తే, మనం యేసు ప్రభు వారిని చూస్తే మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆయన చెప్పిన పని చేశారనమాట అండి. తండ్రి నీ చిత్త ప్రకారంగా చేసి నేను నిన్ను భూమి మీద మహిమ పరిచితిని. ఎలాగో పరలోకంలో నీ మహిమ కొనసాగుతుంది. పరలోకంలో నిన్ను మహిమపరిచేవారు ఉన్నారు. మహిమపరిచేవారు ఉన్నారా? మహిమపరిచేవారు ఉన్నారు. దేవదూతలు స్తుతిస్తున్నాయి. కానీ ఆ మహిమ కంటే ఈ మహిమ గొప్పది ప్రియులారా. భూమి మీద దేవాది దేవుని ఘనపరచడం అంటే అది చాలా గొప్ప సంగతి ప్రియులారా. అర్థమైందా? ఆలోచించండి ప్రియులారా. యెహోవాను ఘనపరచుము. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలి? యెహోవాను ఘనపరచాలి. యెహోవాను ఘనపరచాలంటే ముందుగా ఆయన పంపినటువంటి కుమారుణ్ణి మనం ఘనపరచాలి. ఏమంటే కీర్తన గ్రంథంలో మనందరికి బాగా పరిచితమైనటువంటి మాట, సుపరిచితమైన కీర్తన గ్రంథం 2వ కీర్తన 12వ వచనం. ఇది చాలా మంది కంఠత వాక్యాలుగా కూడా చెప్పుకుంటారు ప్రియులారా. కీర్తన గ్రంథము 2:12 వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఏమంటే ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, దేవుని కోపము, యెహోవా కోపము, ఆయన కోపము త్వరగా రగులుకుంటది. అర్థమైందండి? దేవుని కోపము త్వరగా రగులుకుంటది. ఆయన కోపం ఎక్కువసేపు ఉండదండి, నిమిషం మాత్రమే. ఏమండి? త్వరగా రగులుకుంటది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి,
లేని ఎడల ఆయన కోపించును అన్నాడు. చూడండి ప్రియులారా, అర్థమైందా? భూమి మీద మీరు త్రోవ తప్పి నశించిపోతారయ్యా. మీరు కుమారుని దగ్గరికి రండి, కుమారుని దగ్గరికి రండి, కుమారుని ముద్దు పెట్టుకోనండి. అంటే కుమారుని అంగీకరించండి. కుమారుని మీరు అంగీకరించలేకపోతే కనబడని దేవుణ్ణి ఎలాగ అంగీకరించగలుగుతారు? అర్థమైందా? కుమారుణ్ణే ఒప్పుకోలేనోడు కనపడని దేవుణ్ణి ఇంకేం ఒప్పుకుంటాడండి? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన్నే కనుగొననటువంటి వాడు కనపడని దేవుణ్ణి ఎలా కనుగొనగలడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని దగ్గరికి రండి అన్నాడు ప్రియులారా. లేకపోతే ఆయన కోపిస్తాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. నిమిషంలోనే జరగవలసింది జరిగిపోద్ది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి యేసు ప్రభు వారిని ఘనపరచమన్నాడండి. ఆయనను ఘనపరచకపోతే, యేసు ప్రభు వారిని ఘనపరచకపోతే తండ్రిని కూడా ఘనపరచడు. ఈయన అర్థం కాకపోతే తండ్రి కూడా అర్థం కాడు. ఈయన అర్థమైన వాడు, ఈయనను అర్థం చేసుకున్నవాడు తండ్రిని కూడా అర్థం చేసుకున్నవాడు అవుతాడు. అర్థమైందా ప్రియులారా? ఒకదానికోట్లు ఇంకా అర్థమవుతుంది కదా? ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవాను ఘనపరచుము, యెహోవాను ఘనపరచుము. అలా నిజంగా యేసుప్రభు వారు ఘనపరిచారు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఘనపరచమని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి? ఒకసారి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, దేవునిని ఘనపరచాలి, రైటే, అది అంతవరకు మనకు అర్థమైంది. దేవునిని ఘనపరచటం అంటే ప్రియులారా, దేవునికి మాట ఇచ్చాం కదా మనం, దేవుడు చెప్పింది చేయడమే దేవునిని ఘనపరచడం అని మనకు అర్థమవుతుంది కదా ప్రియులారా. ఇదిగో నిన్ను పరిపాలిస్తున్న రాజులను కూడా నువ్వు ఘనపరచు. ఇక్కడ కింద కూడా చెప్పాడు 21వ వచనం, రాజును ఘనపరచము. అంటే రాజు మాట కూడా నువ్వు వినాలి. ఎవరి కోసం? రాజు మాట ఎందుకు వినాలంటే ఎవరి కోసం వినాలి? దేవుడి కోసం. అర్థమైందండి? చదవండి, ఇప్పుడు చదువుదాం. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకం చేసుకో, రాజుల కట్టడకు లోబడమని చెప్తున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళొద్దు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కోరినదెల్లా నెరవేర్చుదురు. దుష్కార్యములో పాలు పంచుకొనకము, పాలు పంచుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయి పని ఏమని రాజుతో ఎవరు చెప్పగలరండి? చెప్పగలవాడు ఎవడు? కాబట్టి రాజును కూడా కనపరచండి. ఎవరి నిమిత్తం? ఎవరి కోసం అంటే దేవుని నిమిత్తం, అంతే, దేవుని కోసమే. ఏమండి, మన కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తలుడైన పౌలు కూడా రాస్తూ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఏమన్నాడంటే అక్కడ కూడా చూద్దాం ప్రియులారా. మన కొత్త నిబంధనలో కూడా చెప్పాడా అంటే చెప్పాడు ప్రియులారా.
13 వచ్చి మొదటి నుంచి, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. అర్థమవుతుందండి? ప్రతివాడు కూడా ఎలా ఎలా ఉండమన్నాడు? పై అధికారులకు లోబడి ఉండమన్నాడు. ప్రియులారా, మనల్ని అందరినీ కూడా పై అధికారులకి లోబడి ఉండమన్నాడు. మనము నిజంగానే లోబడి ఉన్నామా లేదా? ఎవరిని బట్టి? దేవుని బట్టి, అంతే. అర్థమైందండి? దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక మీరు లోబడి ఉండండి. ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారము లేదు. సర్వాధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి దేవుని వలన నియమింపబడినటువంటి అధికారానికి అధికారులకు మనము లోబడి ఉండాలి. అధికారం ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. అర్థమైందండి? దేవుడే ఇవ్వాలి తప్ప ఎవరు ఇవ్వలేరు. ప్రియులారా, అది తెలుసుకోవాలి ఎవరైనా సరే. అధికారములు ఎలా వస్తాయి? ఎవరో జ్యోతిష్యులు చెప్పడం వల్ల కాదు. అంతేనా? నీకు అధికారం వచ్చేస్తుందని జ్యోతిష్యులు ఏదో చెప్పేస్తారు, వాళ్ళు చెప్పి జరగవు. అర్థమైంది ప్రియులారా? దేవుడు నియమించాలి. ఆ విషయాన్ని కూడా తెలియాలి ప్రజలకి. ఏమన్నాడు? ఏమండి, మన ప్రభువు మనకు చెబుతున్నటువంటి మాట ప్రియులారా, మనల్ని అధికారులకి లోబడి ఉండమని చెప్తున్నాడు. బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుందండి? ఇది మత గ్రంథం అనుకుంటారు కదా, మత గ్రంథం కాదు. అందరికి లోబడి ఉండమని చెప్తుంది బైబిల్. మహాజ్ఞాన గ్రంథం. ప్రియమైన దేవుని ప్రియులారా, ఎవరికి విరోధంగా ప్రవర్తించమంటలేదు, ఎవరు కూడా వ్యతిరేకంగా నడుచుకోమని తెలియజేయట్లేదు. ఇది అర్థమైందా? బైబిల్ యొక్క గొప్పతనం ఈ సమాజంలో చాలా మందికి తెలియక ఇదేదో మత గ్రంథము, మత బోధ, ఇది విదేశీ మతం, ఇలాంటి కబుర్లు మాట్లాడుతుంటారు. అలాంటి వారందరినీ వదిలేయండి, పక్కన పడేయండి. ప్రియులారా, ఇక్కడ ఏమన్నాడండి? మీరు అధికారులకు లోబడి ఉండండి. ఎందుకు? ఎలా లోబడి ఉండాలంటే, ప్రతి అధికారము కూడా దేవుని వలనే వచ్చింది. దేవుడు లేకుండా, దేవుడు ఇవ్వకుండా ఏ అధికారము లేదు. అర్థమైందండి? అధికారం వచ్చిందంటే దేవుడు ఇచ్చిందే. చదువుతాం కిందకి. కాబట్టి అధికారం ఎదిరించేవాడు ఏం చేస్తున్నాడంటండి? దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడంట. ఎదిరించేవారంటండి తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం చేయువారు, చూడండి ప్రియులారా, ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అంతేనండి? వాళ్ళంతే. ఇంకా కానీ మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? లోబడి ఉండమన్నాడు కాబట్టి, అధికారులకు లోబడి ఉండమన్నాడు కాబట్టి లోబడి ఉండడమే, అంతే. వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ పోతారు. అర్థమైందండి? వాళ్ళు చేసే కార్యములు ఎలాగా వాటి కోసం కాదు కాబట్టి వాళ్ళు అలా చేయరు. అయినా మనం ఏం చేయాలి? వారికి లోబడి ఉండాలి ప్రియులారా. రైట్. ఇంకేమన్నాడు? నీకు మేలు కలుగునట్లు అధికారులు ఎవరు? మీకు మేలు చేయడానికి వాళ్ళు, అసలు వాస్తవానికి మనకు మేలు చేయడానికి వాళ్ళు దేవుని పరిచారకులు, మినిస్టర్స్. అర్థమైందండి? దేవుడు నియమించిన పరిచారకులు అన్నమాట వాళ్ళు. అర్థమైందా? పరిచారకులు. భయపడక ఉండగోరితివా? మేలు చెయ్యి, వారి చేత మెప్పు పొందుదువు. మేలు చేయమన్నాడు. కీడు చేస్తే వాళ్ళు అడుగుతారు,
అంతేనా? చెడ్డవి చేసామనుకోండి, చెడ్డవి చేసామంటే అవి భయపడాలి. ఎందుకంటే పనిష్మెంట్ ఉంటుంది కదా. చెడ్డది చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఏంటి, మేలు చేసినప్పుడు భయపడటం ఎందుకు? అంతేనండి? మేలు చేసినప్పుడు భయపడటం ఏంటి? కయ్యనుతో అంటాడు, నీ తమ్ముడిని ఏం చేసావు? ఏమండి, నువ్వు తమ్ముడిని ఏం చేసావు? నువ్వు ఒకవేళ మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకొని తిరిగేవాడివి, కానీ నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నావు. అర్థమైందండి? నీ తల ఎత్తుకొనవా అని రాయబడిందండి. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. అక్కడ ముగిస్తాను ప్రియులారా. నీవు 4వ అధ్యాయము 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉన్నది అన్నాడు. చూడండి ప్రియులారా, పాపం పొంచి ఉండును. నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపం పొంచి ఉండును. అర్థమైందా ప్రియులారా? వాకిట పాపం పొంచి ఉండును. ఓకే, చాలండి. నువ్వు సత్క్రియ చేసావా? నువ్వు చేయలేదు. సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు. సత్క్రియ చేయలేదు కాబట్టి తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నావు. కయ్యను అంటున్నాడండి. అర్థమైంది ప్రియులారా? కాబట్టి మనము దేవునికి భయపడాలి ప్రియులారా, దేవునికి భయపడాలి. మన దేవునికి భయపడాలి. మన దేవుణ్ణి మనం కనపరచాలి ప్రియులారా. ఏమండి, రాజులకు అధికారులకు మనం లోబడి ఉండాలి. అర్థమైందండి? రాజును కనపరచము అన్నాడు. మనం తప్పు చేయలేనప్పుడు మనం భయపడం. అర్థమైందండి? తప్పు చేస్తే, కీడు చేస్తే భయపడతాం ఎవరికైనా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియులారా, ఏమంటున్నాడంటే ఇక్కడ సామెతల గ్రంథం 24వ అధ్యాయము. అందరూ అర్థం చేసుకున్నారండి? ముగింపుకు వస్తున్నాం ప్రియులారా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21, 22 వచనాలు చదివి ముగించేద్దాం ఈరోజు పాఠాన్ని. నా కుమారుడా, యెహోవాను కనపరచుము, రాజును కనపరచుము. అర్థమైందండి అందరికి? యెహోవాను కనపరచమన్నాడు మొట్టమొదటిగా. రాజును కనపరచమన్నాడు. రాజును యొక్క మాట మనం వినాలి. ఒకవేళ ఇలా చేయని వాళ్ళు ఉంటారో అలాంటి వారి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు. పోకుము. ఏమన్నా అంతే కదా? దేవునికి లోబడడు, దేవునిని కనపరచడు, రాజు మాట వినడు. అర్థమైందా? అలాంటి వారి జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడండి ఖచ్చితంగా. అలాంటి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. అర్థమైందా? వారికి అలాంటి వారికి ఆపద అనేది హఠాత్తుగా వచ్చేస్తుందంట. అంతే కదా మరి? రాజు మాట వింటలేదు అనుకోండి, ఇది చెడు పని చేస్తున్నాడు అనుకోండి, సంఖ్యలు పట్టుకుని వస్తారు, తీసుకెళ్ళిపోతారు. హఠాత్తుగా వీడు ఊహించడు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అలాంటి వారి జోలికి మీరు వెళ్ళకండి. అలాంటి వారికి ఆపద హఠాత్తుగా తటస్థిస్తుంది. వారి కాలం ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను. కాబట్టి వాళ్ళకి హఠాత్తుగా ఆపద సంభవించినప్పుడు వాళ్ళ యొక్క కాలం ఇంకేం గుర్తించగలుగుతాం? హఠాత్తుగా అన్నాడు అక్కడ. అర్థమైందండి? వాళ్ళకి ఆపద ఎలా సంభవిస్తుంది? హఠాత్తుగా తటస్థిస్తుంది. అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, తండ్రిని కనపరచు, రాజును కనపరచు, తండ్రి అని దేవుని కనపరచు, యెహోవాను అనగా తండ్రి అని దేవుని కనపరచు. యేసుప్రభు వారు కనపరిచారు భూమి మీద ఉండగా. శరీరధారి ఉన్నటువంటి దినాల్లో
తండ్రి అయిన దేవునికి లోబడి బ్రతికాడు ప్రియులారా. ఆయన చెప్పింది చేశారు ఆయన. అర్థమైందా? తండ్రి అయిన దేవునికి లోబడున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పింది చేశాడు. తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికే వచ్చాను నేను. అర్థమైందా ప్రియులారా? నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చానని ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ప్రియులారా. ఈ భూమి మీద కనపరిచాడు ఆయన. రాజులకు లోబడ్డా? లోబడ్డాడండి. రాజును కనపరిచాడా? రాజు మాటలకు ఎదురు తిరగలేదు కదండి ఆయన. యేసుప్రభు వారు రాజు మాటకు లోబడ్డాడు. పన్నే కట్టాడు ఆయన. అర్థమైందండి? రాజులు పన్ను వేస్తే పన్ను కూడా కట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఇక్కడ కనపడుతున్నారు ప్రియులారా. ఆయన యెహోవాను కనపరుస్తున్నారు. రాజును కనపరిచారు. ఇలా కనపరచనటువంటి వాళ్ళు, యెహోవాను గణపరచినటువంటి వాళ్ళు ఉంటారు, రాజును గణపరచినటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరు మూర్ఖులు? ఎవరి మాట వినరు వీళ్ళు. అర్థమైందా? మూర్ఖులు ఇటు దేవుని మాట వినరు, రాజు మాట వినరు, ఇంకెవరి మాట వినరు. అర్థమైందండి? అలాగూ చెయ్యని వారి జోలికి మనం వెళ్ళొద్దు అన్నాడండి. మనల్ని వెళ్ళొద్దు అంటున్నాడు. రాజును గాని యెహోవాను గాని గణపరచనటువంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అనమాట అండి. వాళ్ళు మూర్ఖులు అనమాట అండి. ఎందుకంత ఇలా చెప్తున్నాడంటే వాళ్ళు ఖచ్చితంగా మూర్ఖులు అనమాట. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి అన్నాడు. మూర్ఖుని జోలికి వెళ్తే మనకే ప్రాబ్లం. అంతేనండి? అది మూర్ఖునికి హితవు చెప్పొద్దని ఖచ్చితంగా హెచ్చరిస్తుంది గ్రంథం. కాబట్టి ప్రియులారా, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థిస్తుంది. వారి కాలం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఎవరైనా తెలియజేయడానికని ఎవరూ తెలియజేయలేరు. కాబట్టి ప్రియులారా, తండ్రి అనే దేవుని కనపరచాలి. అంతకంటే ముందుగా ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే ప్రభువును గణపరచాలి. ప్రభువు చెప్పిన మాట పాటించాలి ప్రియులారా. ప్రభువు చెప్పినది చెయ్యాలి. ప్రభువు చెప్పింది చేయడం వల్ల తండ్రిని కనపరిచినట్లు. ప్రభువు చెప్పింది చేయకపోతే తండ్రిని కనపరచని వారిగా మిగిలిపోతాం ప్రియులారా. అర్థమైందా? కాబట్టి ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ మాటలు మనందరి వెంకిల్లో దేవాతి దేవుడు ఫలింప చేయనుగాక. ఓపికతో ఉన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. ఆమేన్.